వెల్కమ్ టు టీసెట్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం శీతోష్ణ స్థితి అనే టాపిక్ గురించి చర్చించడం జరుగుతుంది. భారతదేశం శీతోష్ణ స్థితి ఇండియన్ క్లైమేట్ గురించి చర్చించడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో వాతావరణ పరిస్థితులు, శీతోష్ణ స్థితి పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై, మానవుని యొక్క జీవన విధానంపై, ఆర్థిక కార్యకలాపాలపై ఆ దేశం యొక్క శీతోష్ణ స్థితి ఆధారపడి ఉండడం జరుగుతుంది. ప్రపంచ వాతావరణ సంస్థ పరిశోధనా కేంద్రం జెనీవా స్విట్జర్లాండ్లో కలదు. భారతదేశ వాతావరణ పరిశోధనా కేంద్రం పూణే, మహారాష్ట్రలో కలదు. ప్రపంచ పర్యావరణ కేంద్రం నైరోబి, కెన్యాలో కలదు. ప్రపంచ పర్యావరణ కేంద్రం నైరోబి, కెన్యాలో కలదు. తెలంగాణలో వాతావరణ పరిశోధనా కేంద్రం బేగంపేట, హైదరాబాద్లో కలదు. భారతదేశంలో సునామీ హెచ్చరిక కేంద్రం హైదరాబాద్లో కలదు. మన దేశంలో సునామీ పరిశోధనా కేంద్రాలు తూపిలిపాలెం, నెల్లూరు జిల్లా, చెన్నై, తమిళనాడు, పోర్ట్ బ్లేయర్, అండమాన్ నికోబార్ దీవులు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది. సునామీ ఉమెన్ అని సునంద అమ్మాయిని పిలవడం జరుగుతుంది. ఈమె సునామీలపైన భారతదేశంలో పరిశోధన చేయడం జరుగుతుంది. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మెటియోరాలజీ అని పిలుస్తాం. అక్టోబర్, నవంబర్ నెలలను తుఫాన్ నెలలుగా పిలవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ 2 నెలల్లో తుఫాన్లు ఫామ్ కావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ భారతదేశంలో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో కూడా తుఫాన్లు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మన దేశంలో అత్యధికంగా తుఫాన్లు బంగాళాఖాతంలో ఏర్పడడం జరుగుతుంది. భారతదేశంలో తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం మొదట ఎక్కువ ఒరిస్సా రాష్ట్రం గురవుతుంది. తుఫాన్లకు గురయ్యే ఓడరేవు ఒరిస్సా రాష్ట్రంలోని పారాదీప్ ఓడరేవు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తుఫాన్లకు గురయ్యే దేశం బంగ్లాదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సునామీలకు గురయ్యే దేశం జపాన్. ప్రపంచంలో ఎక్కువ అగ్నిపర్వతాలు గల దేశం ఇండోనేషియా. వార్షిక ఉష్ణోగ్రత అంతరం ఎక్కువ గల నగరం ఢిల్లీ. దక్షిణ భారతదేశపు చిరపుంజిగా అగుంబేను పిలవడం జరుగుతుంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతాలు ఒకటి మాసిన్రామ్, ఇది మేఘాలయలో కలదు. రెండవది చిరపుంజి. ఇటీవల చిరపుంజి పేరును సొహరాగా మార్చడం జరిగింది. ఇది కూడా మేఘాలయలోనే కలదు. ఇక దక్షిణ భారతదేశంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం అగుంబే. ఇది కర్ణాటక రాష్ట్రంలో కలదు. అగుంబే
కర్ణాటక రాష్ట్రంలో కలదు. సునామీ అనేది జపాన్ భాషా పదం నుండి రావడం జరిగింది. జపాన్ భాషా పదాలైన జపాన్ భాషా పదాలైన సు ప్లస్ నామి నామి అనే రెండు భాషా పదాల కలయిక వల్ల రావడం జరిగింది. సునామీ అంటే తీర ప్రాంతపు అల సునామీలు సర్వసాధారణంగా సముద్ర గర్భంలో రెక్టార్ స్కేల్ పైన 7.5 కంటే ఎక్కువ నమోదైనప్పుడు, భూకంపాల తీవ్రత 7.5 కంటే ఎక్కువ నమోదైనప్పుడు సునామీలు సంభవించడం జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ సునామీలను ఎదుర్కొనే దేశం జపాన్. మౌసం అనే పదం అరబిక్ భాషా పదం నుండి రావడం జరిగింది. మౌసం అంటే ఒకే ఋతువు. అరబిక్ భాషా పదమైన మౌసం నుండి మాన్సూన్ అనే ఇంగ్లీష్ పదం రావడం జరిగింది. పూర్వకాలంలో అరబ్బులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి గుర్రాలను వ్యాపారం చేయడం జరిగేది. వాళ్ళు తెరచాపలను కట్టుకొని ఓడలపైన ప్రయాణం చేసేవారు. ఆ విధంగా మనకు ఒక సీజన్కి సంబంధించి ఎక్కువ ప్రయాణం జరిగేది కాబట్టి మౌసం, మాన్సూన్, ఒకే ఋతువు అనే పేరు రావడం జరిగింది. ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23. ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23. గడిచిన 160 సంవత్సరాలలో అత్యంత ఉష్ణ దశాబ్దంగా 2001 నుంచి 2010ను ప్రపంచ వాతావరణ సంస్థ వారు ప్రకటించడం జరిగింది. తుఫాన్ల యొక్క శక్తిని స్టఫీర్ సింప్సన్ అనే స్కేల్తో కొలవడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రం గరిష్టంగా సగటు సాలీన వర్షపాతాన్ని సంవత్సరానికి కలిగి ఉంది. కర్ణాటక రాష్ట్రం కలిగి ఉంది. దేశంలో 14 రాష్ట్రాలలో 72 జిల్లాలు కరువు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అంటే భారతదేశంలో సగటు వర్షపాతం సుమారు 118 సెంటీమీటర్. సగటు వర్షపాతంలో 75 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం పడితే దాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించడం జరుగుతుంది. 50 సెంటీమీటర్ల కంటే తక్కువ పడితే దాన్ని కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న మొత్తం 28 రాష్ట్రాలలో 14 రాష్ట్రాలలో 72 జిల్లాలు కరువు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కరువు తీవ్రతను ఫాల్మర్ అనే స్కేల్తో కొలుస్తారు. కొలవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అక్షాంశాలను ఆధారం చేసుకొని 3 శీతోష్ణస్థితి మండలాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది భూమధ్య రేఖ 0 డిగ్రీ అక్షాంశం భూమధ్య రేఖ. ఇది 23.5 డిగ్రీలు
23.5 డిగ్రీలు కర్కట రేఖ, 23.5 డిగ్రీలు కర్కట రేఖ. ఇది 23.5 డిగ్రీలు, 23.5 డిగ్రీలు మకర రేఖ, మకర రేఖ. ప్రపంచవ్యాప్తంగా కర్కట రేఖ, మకర రేఖల మధ్యనే సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడుతవి. అందుకనే ఈ ప్రాంతాన్ని కర్కట రేఖ, మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలంగా పిలుస్తాము. ఉష్ణమండలంగా పిలుస్తాము. లేదా ఆయన రేఖ మండలం అంటాం. ఆయన రేఖలు అంటే కర్కట రేఖ, మకర రేఖలనే ఆయన రేఖలు అంటాం. ఇది 66.5 డిగ్రీల ఆర్కిటిక్ వలయం, 66.5 డిగ్రీల అంటార్కిటికా వలయం. ఇది ఆర్కిటిక్ వలయం, ఇది అంటార్కిటికా వలయం. ప్రపంచవ్యాప్తంగా వీటి మధ్య సూర్యకిరణాలు ఏటవాలుగా పడడం జరుగుతుంది. దీన్ని సమశీతోష్ణ మండలం, దీన్ని సమశీతోష్ణ మండలం అని పిలుస్తాం. కర్కట రేఖ నుంచి 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం ఆర్కిటిక్ వలయం, మకర రేఖ నుంచి 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశం అంటార్కిటికా వలయం. వీటిని సమశీతోష్ణ మండలం అని పిలుస్తాం. ఇది 90 డిగ్రీస్ ఉత్తర ధ్రువం, 90 డిగ్రీస్ ఉత్తర ధ్రువం, 90 డిగ్రీస్ దక్షిణ, 90 డిగ్రీస్ దక్షిణ ధ్రువం. ప్రపంచవ్యాప్తంగా 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశమైన ఆర్కిటిక్ వలయం నుండి 90 డిగ్రీలు దక్షిణ ధ్రువం, 90 డిగ్రీలు ఉత్తర ధ్రువం, 90 డిగ్రీలు దక్షిణ ధ్రువం. దీన్ని అతిశీతల మండలం అని పిలుస్తాం. ప్రపంచవ్యాప్తంగా అక్షాంశాలను ఆధారం చేసుకొని 3 శీతోష్ణ స్థితి మండలాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ఉష్ణమండలం, సమశీతోష్ణ మండలం, అతిశీతల మండలం. ఉష్ణమండలం, సమశీతోష్ణ మండలం, అతిశీతల మండలంగా వర్గీకరించడం జరిగింది. మరి భారతదేశం ఏ మండలంలో కలదు? భారతదేశం మధ్య గుండా 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశమైన కర్కట రేఖ పోవుచున్నది. భారతదేశం మధ్య గుండా 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశమైన కర్కట రేఖ పోవుచున్నది. కర్కట రేఖకు ఎగువన ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం, కర్కట రేఖకు ఎగువన ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అంటాం. కర్కట రేఖకు దిగువన ప్రాంతాన్ని ఉష్ణమండలం, కర్కట రేఖకు దిగువన ప్రాంతాన్ని ఉష్ణమండలం అని పిలుస్తాం. భారతదేశం మధ్య గుండా 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశమైన కర్కట రేఖ పోవుచున్నది. కర్కట రేఖకు ఎగువన ప్రాంతాన్ని సమశీతోష్ణ మండలం అంటాం. కర్కట రేఖ దిగువన దాన్ని ఉష్ణమండలం అని పిలుస్తాం. కర్కట రేఖకు ఎగువన ప్రాంతాలలో సూర్యకిరణాలు ఏటవాలుగా పడతవి. కర్కట రేఖకు ఎగువన ప్రాంతాల్లో సూర్యకిరణాలు ఏటవాలుగా పడతవి. ఎగ్జాంపుల్ ఢిల్లీ, శ్రీనగర్, చండీగఢ్, సిమ్లా. ఎగ్జాంపుల్ ఢిల్లీ, శ్రీనగర్, చండీగఢ్, సిమ్లా. ఈ అన్ని ప్రాంతాలలో సూర్యకిరణాలు ఏటవాలుగా పడతవి. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతుండంటే, సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడని ప్రాంతాన్ని గుర్తించమన్నప్పుడు కర్కట రేఖకు ఎగువ ఉన్నది ఒక నగరం ఇచ్చి దిగువ ఉన్నది 3 నగరాలు ఇవ్వడం జరుగుతుంది. లేదా సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే ప్రాంతాన్ని గుర్తించమన్నప్పుడు కర్కట రేఖకు దిగువ ఉన్నది ఒకటి ఇచ్చి ఎగువ ఉన్నవి 3 నగరాలు ఇవ్వడం జరుగుతుంది. 3 నగరాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కర్కట రేఖకు దిగువన ప్రధాన నగరాలు లేదా సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే నగరాలు తీసుకున్నట్లయితే చెన్నై,
తిరువనంతపురం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, హైదరాబాద్. ఇవి సూర్యకిరణాలు నిట్టనిలుగా పడే ప్రాంతం. సూర్యకిరణాలు నిట్టనిలుగా పడే ప్రాంతాలు చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, హైదరాబాద్. ఇక భారతదేశం యొక్క మొత్తం శీతోష్ణ స్థితి ఆయనరేఖ ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. భారతదేశం యొక్క మొత్తం శీతోష్ణ స్థితి ఆయనరేఖ ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. ఆయనరేఖ ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి భారతదేశం యొక్క మొత్తం శీతోష్ణ స్థితి. భారత వాతావరణ పరిశోధన కేంద్రం పూణే వారి ప్రకారం భారత వాతావరణ పరిశోధన కేంద్రం పూణే వారి ప్రకారం మన దేశంలో 4 ఋతువులు కలవు. ఒకటి చల్లని వాతావరణ ఋతువు, కోల్డ్ వెదర్ సీజన్. చల్లని వాతావరణ ఋతువు జనవరి, ఫిబ్రవరి. 2 ఉష్ణ వాతావరణ ఋతువు మార్చ్ టు జూన్, హాట్ వెదర్ సీజన్. 3వది నైరుతి ఋతుపవన కాలం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు. ఇది సెప్టెంబర్ 15 వరకు నైరుతి ఋతుపవన కాలం. సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్. నెక్స్ట్ ఈశాన్య ఋతుపవన కాలం సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు. సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు ఇది ఈశాన్య ఋతుపవన కాలం. ఇక తెలుగు సాంప్రదాయ ఋతువులు. ప్రపంచవ్యాప్తంగా రష్యా దేశానికి చెందిన గ్రెగోరియన్ క్యాలెండర్ అందుబాటులో ఉండేది. దీన్నే ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్గా పిలవడం జరుగుతుంది. తెలుగు సాంప్రదాయ ఋతువులు జాతీయ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్. జాతీయ క్యాలెండర్ అనేది శక సంవత్సరం ఆధారంగా పనిచేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. అయితే ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే, ఒక ఋతువు పేరిచ్చి 2 ఇంగ్లీష్ నెలలు లేదా 2 తెలుగు నెలలను గుర్తించుము, లేదా 3 ఋతువులు 3 ఇంగ్లీష్ నెలలు ఇచ్చి పైవన్నీ కరెక్టే లేదా పైవన్నీ తప్పే గుర్తించడం జరుగుతుంది. చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. వసంత ఋతువు చైత్రం, వైశాఖం. ఇది జాతీయ క్యాలెండర్. ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చ్, ఏప్రిల్. గ్రీష్మ ఋతువు జ్యేష్టం, ఆషాఢం లేదా మే. ఇంగ్లీష్ నెలలు మే, జూన్. వర్ష ఋతువు శ్రావణం, భాద్రపదం, జూలై, ఆగస్ట్. శరద్ ఋతువు ఆశ్వీజం, కార్తీకం, సెప్టెంబర్, అక్టోబర్. హేమంత ఋతువు మార్గశిరం, పుష్యం, నవంబర్, డిసెంబర్. శశిర ఋతువు మాఘం, పాల్గుణం, జనవరి, ఫిబ్రవరి. తెలుగు సాంప్రదాయ ఋతువుల్లో మొదట వచ్చేది వసంత ఋతువు. తెలుగు సాంప్రదాయ నెలల్లో మొదట వచ్చేది చైత్రం, వైశాఖం. తెలుగు సాంప్రదాయ ఋతువుల్లో చివరిది శశిర ఋతువు మాఘం, పాల్గుణం, జనవరి, ఫిబ్రవరి. ఏదైనా 4 ఇచ్చి
తప్పున్నదాన్ని గుర్తించుము, కరెక్ట్ ఉన్నదాన్ని గుర్తించుము. లేదా తెలుగులో మొదటి ఋతువు లేదా చివరి ఋతువు, మొదటి ఋతువు చివరి ఋతువు గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉండడం జరుగుతుంది, అడిగే అవకాశం ఉంటుంది. ఇక మన రాష్ట్రంలో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం ఖమ్మం జిల్లాలోని పేరూరులో నమోదు కావడం జరిగింది. 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పేరూరులో నమోదైంది 58.12 సెంటీమీటర్. 58.12 సెంటీమీటర్. వర్షపాతాన్ని ప్రామాణిక వర్షమాపిని అనే పరికరంతో కొలుస్తారు, లేదా స్టాండర్డ్ రెయిన్ గేజ్ అనే పరికరంతో కొలవడం జరుగుతుంది. ఇది ఒక బీకర్ లాంటి పాత్ర. మన దేశంలో ఒక రోజులో నగరంలో కురిసిన అత్యధిక వర్షపాతం ముంబాయి నగరం. ముంబాయిలో 94.4 సెంటీమీటర్. ముంబాయిలో 94.4 సెంటీమీటర్ వర్షపాతం ఒక రోజులో 24 గంటల్లో నమోదు కావడం జరిగింది. ఇక చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, భారతదేశంలో ఒక రోజులో కురిసిన అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం అమీన్ దీవులు. ఇవి లక్షద్వీపుల సముదాయంలో ఉంటవి. అమీన్ దీవులు లక్షద్వీపుల సముదాయంలో ఉంటవి. ఇక్కడ 116.8 సెంటీమీటర్ వర్షపాతం కురిసింది. 116.8 సెంటీమీటర్ వర్షపాతం కురిసింది. అమీన్ దీవులు లక్షద్వీపుల పరిధిలో కలవు. లక్షద్వీపుల సముదాయంలో ఒకటి. ప్రపంచంలో ఒక రోజులో కురిసిన అత్యధిక వర్షపాతం హిందూ మహాసముద్రంలోని పాక్ దీవుల్లో నమోదైంది 180 సెంటీమీటర్. హిందూ మహాసముద్రంలోని పాక్ దీవుల్లో నమోదైంది 180 సెంటీమీటర్ వర్షపాతం కురిసింది. 180 సెంటీమీటర్ వర్షపాతం కురిసింది. ఇక పశ్చిమ కల్లోలాలు అంటే మధ్యధరా సముద్రంలో ఏర్పడే తుఫానులు. మధ్యధరా సముద్రంలో ఏర్పడే తుఫానులను పశ్చిమ కల్లోలాలు అంటాం. ఇవి మధ్యధరా సముద్రంలో ఏర్పడి ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మీదుగా మన దేశంలో శీతాకాలంలో ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించి వర్షాన్ని కురిపించడం జరుగుతుంది. ఈ వర్షాల వలన గోధుమ, బార్లీ పంటలకు ఉపయోగకరంగా ఉంటవి. భారతదేశ వాయువ్య దిశ నుంచి ప్రవేశిస్తున్నవి. వీటినే పశ్చిమ కల్లోలాలు. ఇవి మధ్యధరా సముద్రంలో ఏర్పడతవి. ఇక అక్టోబర్ వేడి అంటే అక్టోబర్ నెలల్లో బెంగాల్ మైదాన ప్రాంతాలలో వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడం వలన అక్కడున్న పరిసరాల్లో వేడిగా ఉక్కపోతగా ఉంటుంది. దీన్నే అక్టోబర్ వేడి లేదా అక్టోబర్ బ్రెస్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఋతుపవన విస్ఫోటనం అంటే ఇది జూన్
ఋతుపవన విస్ఫోటనం అంటే జూన్ తొలి వారంలో హిందూ మహాసముద్రంలో ఉన్న నైరుతి ఋతుపవనాలు కేరళ తీరంలోకి ఆకస్మికంగా ప్రవేశించడం వలన దేశ భూభాగంలో ఉష్ణోగ్రతలు ఒకసారి పడిపోయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది. దాన్నే ఋతుపవనాల విస్ఫోటనం లేదా మాన్సూన్ బ్రస్ట్, ఋతుపవనాల విస్ఫోటనం లేదా మాన్సూన్ బ్రస్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది. ఋతుపవనాల విస్ఫోటనం అనేది జూన్ తొలి వారంలో హిందూ మహాసముద్రంలో భూమధ్య రేఖ వద్ద ఉన్న నైరుతి ఋతుపవనాలు ఆకస్మికంగా కేరళ తీరంలోకి ప్రవేశించడంతో భారీ ఉరుములతో మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మిగతా వాటి గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది.